గ్రాండ్ గాలా ఈ ఫిబ్రవరి 23న ఉదయం 10 గంటల నుండి మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో. టికెట్స్ అవైలబుల్ ఆన్ బుక్ మై షో పేటిఎం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిడ్డుపట్ల మధుసూదన్ శర్మ గారు. మరి ఈయన పేరు చెప్పగానే ప్రతి ఒక్కళ్ళకి గుర్తొచ్చేది వంటింటి చిట్కాలు అండి. ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న వస్తువులతోటి, అలాగే అందుబాటులో ఉన్న వస్తువులతోటి, ఆయుర్వేద మూలికలతోటి మనం ఇంట్లోనే ఎలా ఈ మెడిసిన్ మనం తయారు చేసుకోవచ్చు, ఎలాంటి ఆరోగ్యాన్ని పొందవచ్చు అనేది చాలా వీడియోస్లో ఆయన చెప్తూ వచ్చారు. వీడియోస్ రూపంలోనే కాదు, ఆయన రీసెంట్గా ఒక బుక్ను కూడా ప్రచురించారు. అందులో కూడా ఈ చిట్కాల రూపంలో ప్రజలకు అందుబాటులోకి చాలా ఆరోగ్య సలహాలు, సూచనలు కూడా అందించారు. ఇప్పుడు మనకు హెడేక్, ఇప్పుడు చాలామందికి మానసిక ఒత్తిడితో కావచ్చు, లేకపోతే ఇతరత్ర కారణాలతో కావచ్చు, చాలామంది తలనొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దానికి ఆయన అందించే సింపుల్ చిట్కాలు ఏంటో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, హెడేక్ ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. ఎవరికొక్కరికి ఏదో ఒక టైంలో వస్తూనే ఉంటుంది. దాంట్లో కూడా రకరకాల హెడేక్స్ ఉంటాయి. సో వీటికన్నిటికీ మనకు అందుబాటులో ఉన్న వస్తువులతోటి ఎలాంటి చిట్కాలు మనం ఫాలో అవ్వచ్చు చెప్తారా? చాలా మంచి ప్రశ్నమా. నిజంగా హెడేక్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హెడేక్ అమ్మా. అది ఒక పట్టణం తగ్గదమ్మా. హెడేక్ వచ్చిందంటే వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం. సో అదే హెడేక్ అయి కూర్చుంటుంది అనమాట. వాళ్ళకే కాకుండా ఆ కుటుంబ సభ్యులకు వాళ్ళకు కూడా హెడేక్ తెప్పించేటువంటి పరిస్థితి ఉంటుందమ్మా. ఈ హెడేక్కి రకరకాలైన కారణాలమ్మా. అంటే కొన్ని కారణాలు స్పష్టంగా పలాని కారణం వల్లనే హెడేక్ వస్తుందని చెప్పగలము. కొన్నిటికి ఎలాంటి కారణం కూడా ఉండదు. ఎందుకు వచ్చిందో కూడా తెలియదు, చెప్పలేము, అనుభవిస్తుండాల్సిందే. అది ఎందుకు వస్తుందో అన్ని పరీక్షలు చేయించుకుంటామమ్మా. స్కానింగ్లు, తర్వాత రక్త పరీక్షలు, సో కాల్డ్ లేటెస్ట్ ఏమైనా ఎంఆర్ఐలు, సిటీలు, అమ్మా ఎక్స్రేలు, అన్ని పరీక్షలు చేసుకుంటాము. అన్ని నార్మల్ ఉంటాయి కానీ హెడేక్ మాత్రం తగ్గదు. అందుకే హెడేక్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హెడేక్. అది అర్థం కాదమ్మా. కొన్ని తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, కొన్ని హెడేక్స్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైనసైటిస్, తర్వాత ఈ కంటికి సంబంధించినటువంటి సమస్యలు, పంటికి సంబంధించినటువంటి సమస్యలు, మైగ్రేను, తర్వాత ఈ చెవుకు సంబంధించినటువంటి సమస్యలు, తర్వాత జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు, అంటే మోషన్ ఫ్రీగా రాకపోయినా, దీనివల్ల కూడా ఈ అనేక రకాలైన కారణాల వల్ల హెడేక్స్ వస్తుంటాయి. బీపీ వల్ల హెడేక్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. షుగర్ పెరిగిన హెడేక్ వస్తుంది, షుగర్ తగ్గిన హెడేక్ వస్తుంది, ఎక్కువ ఆలోచించిన హెడేక్ వస్తుంది, మానసిక ఒత్తిడి వల్ల హెడేక్ వస్తుంటుంది. నంబర్ ఆఫ్ రీజన్స్ అమ్మా. కర్ణని చెప్తారు కదమ్మా, కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు అన్నట్టు అనేక రకాలైన కారణాలమ్మా. వీటిలో కొన్ని ఐడెంటిఫై చేయగలము, కొన్ని అయితే ఏం చేయలేము. బట్ సఫర్ అవుతుంటారు. బట్ వీటికి సంబంధించి ఏంటంటే, సమస్య కరెక్ట్గా నిర్ధారణ జరిగి వైద్యులు ఏదైనా ఔషధాలు సూచిస్తే వాడుకోవచ్చమ్మా. అది వాడుకోకూడదు ఏం లేదు. అవి వాడుతూ కూడా వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మ్యాక్సిమం తగ్గించేందుకు, వాటి యొక్క డోస్ తగ్గించేందుకు ఇలాంటి అనేక రకాలుగా ఉపయోగపడే ఔషధం ఉంటుందమ్మా. అది కూడా మన ఆయుర్వేదంలోనమ్మా అలాగుంది. లేకపోతే కారణం స్పష్టంగా తెలియనటువంటి తలనొప్పులు కూడా ఇప్పుడు నేను చెప్పే మెడిసిన్ పనిచేస్తాను. సో మల్టీ ఫ్యాక్టోరియల్. కాబట్టి హెడేక్ అంటే ఒకవేళ వైద్యులు సూచించిన పద్ధతిలో వాళ్ళు ఏదైనా ఔషధం చెప్తే వాడుకోవచ్చు, లేకపోతే ఒకవేళ మందు లేని హెడేక్స్ ఉన్నాయి కదమ్మా, దానికైనా వాడుకోవచ్చు. ఓకే. సో ఏ రకమైన హెడేక్ అయినా సరే ఇది మనకు బాగా ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఏమంటే ఈ పంటి నొప్పులు ఇలాంటివి అయితే, ఎందుకంటే స్థానికంగా సమస్య వల్ల జరుగుతుంటుంది కాబట్టి అలాంటివి అయితే స్థానికంగా ఏదైనా పంటికి సంబంధించిన మందులు అట్లా వాడుకోవాల్సి వస్తుంది. ఏదో చెవులు ఏదైనా చీవున్నా, చెవులు గుల్ల అటువంటివి అయితే ఇది కానీ ముఖ్యంగా దీర్ఘకాలికంగా తరచుగా వేధించేటువంటి హెడేక్స్కు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు అడిగినట్లు ఇమ్మీడియట్గా తగ్గడానికి అంటే ఏ టైప్ ఆఫ్ హెడేక్ అయినా సరే కొన్ని వీడియోస్ కూడా చేశానమ్మా. చాలా సింపుల్ వీడియోస్. సో కారణం ఏదైనప్పటికీ ఆ బాధ తట్టుకోలేక ఏదైనా కొంచెం సింపుల్ మన హోమ్ రెమెడీ ముందు కంఫర్టబిలిటీ కోరుకుంటారు చాలా మంది సార్. హెడేక్ భరించలేక పోయి ఒక పెయిన్ కిల్లర్ తీసుకోవడం, వేసేసుకోవడం, ఇప్పటికి రిలీఫ్ అయిందా అది చాలు అన్నట్లు చూసుకుంటున్నారు. ఫర్దర్గా దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అన్నది చాలా మంది అవన్నీ తర్వాత చూసుకుందాం. ప్రజెంట్ అయితే మనకు తలనొప్పి తగ్గిందా లేదా అన్న ఆలోచనలో ఉండిపోతున్నారు. సో మనకి ఈ ఆయుర్వేదంలో మీరు చెప్పే చిట్కా ఏంటంటే, అది స్పాట్లో మనకు రిలీఫ్ ఇస్తుంది అంటే ఇంక అందరూ ఇటే టర్న్ అయిపోతారు. అవునమ్మా, అది కొన్ని చేశాను, అటువంటి వీడియోస్ కూడా చేశానమ్మా. ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకోవేది మాత్రం ముఖ్యంగా ఏంటంటే, రోజుల తరబడి వేధిస్తుంటాం చూడమ్మా. అంటే ఒక 10 రోజులు, 15 రోజులు, 20 రోజుల నుంచి నెలలు, సంవత్సరాలు కూడా కొన్ని హెడేక్స్ వేధిస్తుంటాయి అనమాట. అటువంటి వాటికి చక్కటి పరిష్కారం మనకు ఇంట్లో దొరికేటువంటి పదార్థాలు చెప్తాను. మీరు ఇవి విన్న తర్వాత ఆశ్చర్యపోతారు, ఇంత శక్తి ఉందా సార్ అని చెప్పేసి. కాబట్టి ఇది కూడా కొన్నాళ్ళు వాడుకుంటే సరిపోతుందమ్మా, ఎక్కువ రోజులు కూడా అవసరం ఉండదు. సో ఔషధం తయారీ కావాల్సిన పదార్థాలు 4 అమ్మా. బాదం పప్పు అమ్మా,
మీకు ఐడియా ఉంది, అవును, దాని గురించి అవును, ప్రత్యేకంగా అది అందరికీ చెప్పక్కర్లేదు. తెలిసిందే. బాదం పప్పు అవును. ఆ బాదం పప్పు తెచ్చుకొని ఫస్ట్ ఏం చేయాలంటే వేడి నీళ్ళలో వేసేయాలమ్మా. ఒక 15 నిమిషాలు కానీ ఒక అరగంట కానీ అట్లా ఉంచేసేస్తే పైన పొట్టు ఈజీగా తీసేయచ్చు. పొట్టు తీసేసి ఆ గోధుమ రంగు పొట్టు తీసేస్తే లోపల తెల్లటి పప్పు ఉంటుంది కదా, దాన్ని క్రష్ చేసేసి 1 డే కానీ హాఫ్ డే కానీ కొన్ని గంటలు కానీ ఎండబెట్టేసేయాలి అంతే. సో ఆ నీటి శాతం పోయేటట్టు అనమాట. మన నీళ్ళలో నానబెట్టింటాము, దాన్ని ఒక 50 గ్రామ్స్ పౌడర్ తీసుకోవాలమ్మా. ఓకే, చాలా ఈజీ అమ్మా ఇది. అవును. అండ్ రెండోది ఎండు ఖర్జూరం పెచ్చులు, ఎండు ఖర్జూరం కాయలు దొరుకుతాయి. అవి తెచ్చుకొని దంచేసి లోపల సీడ్స్ తీసేసి పై పెచ్చులు ఒక రోజు 2 రోజులు కొంచెం ఎండించేసేసి మిక్సీ వేసేసి ఈజీగా పౌడర్ అయిపోతుంది. అది కూడా ఆ పౌడర్ ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. తర్వాత మూడోది వచ్చేసి గసగసాలమ్మా. మనం వంటకాల్లో స్వీట్స్లో తర్వాత ఈ హాట్ వాటిలో కారం పదార్థాలు తయారీకి గసగసాలు ప్రతి ఇంట్లో వాడుతుంటాం. సో ఆ గసగసాలను కొద్దిగా వేయించేసేసి పౌడర్ చేసి అది ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. చివరగా ఎలాచి. ఓకే, ఎలాచి ఐడియా ఉంది కదా, 4 కూడా మనకి వంటింట్లో దొరికేటివే. 5 గ్రామ్స్ అమ్మా ఎలాచి పొడి. మళ్ళీ ఒక్కసారి చెప్తాను చూడమ్మా. ఈ బాదం పప్పు ఫస్ట్ ఐటమ్ వచ్చేసి బాదం పప్పు. బాదం పప్పు ఒక 50 గ్రాములు. రెండోది వచ్చేసి ఎండు ఖర్జూరం పెచ్చుల యొక్క పొడి, అదొక 50 గ్రాములు. మూడవ పదార్థం వచ్చేసి గసగసాలు, అదొక 50 గ్రాములు. ఎలాచి ఒక 5 గ్రాములు. అంతా ఇవన్నీ మనకు అట్లా కూడా ఓపిక లేకపోతే అన్ని ఒక్కసారి కలిపేసేసి మిక్సీలో వేసేసి కూడా పౌడర్ చేయొచ్చు. ఈ రోజుల్లో ఫాస్ట్ డేస్ కదమ్మా, ఇంత ఓపికలు ఉండేటువంటి పరిస్థితి కూడా కొంతమందికి ఉండదు, ఓపిక ఉండదు, టైం ఉండదు. అది కూడా కరెక్టే. ఓపిక ఉన్నా టైం ఉండేటువంటి పరిస్థితి అయితే వీరున్న వాళ్ళు అట్లా చేసుకోవచ్చు. లేకపోతే మొత్తం మిక్సీలో వేసేస్తే ఒక్కసారి పౌడర్ జల్లించేసేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు 2 సార్లు అమ్మా. ఉదయం పూట ఆహారం తర్వాత ఒక అరగంట తర్వాత, రాత్రి పూట పడుకుంటప్పుడు ఒక 100 ml మిల్క్ తీసుకోవాలమ్మా. ఒక 100 ml మిల్క్ తీసుకొని ఈ పౌడర్ 1/2 టీ స్పూన్ అంటే 2.5 గ్రామ్ అందులో కలిపేసి తీసుకోవాలి, ఇంతే. సో పర్ డే 5 గ్రాములు అవుతుందమ్మా. సో ఇట్లా పర్ డే 5 గ్రాముల వల్ల ఇప్పుడు మనం తయారు చేసుకున్న మెడిసిన్ ఇంచుమించు 1 మంత్కి వస్తుందమ్మా. ఎందుకంటే వీటిలో ఉన్నటువంటి కొన్ని సుగుణాలు ఔషధ గుణాలు కూడా లేట్గా అయ్యే కొద్దీ తగ్గిపోతాయమ్మా. ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకోవాలి. అట్లా కొన్నాళ్ళ పాటు వాడితే సరిపోతుంది. ఎందుకంటే కొన్నాళ్ళు అని చెప్పాను నేను, ఇప్పుడు బాదం పప్పు వాడుకునే ఇబ్బంది ఉండదు, చాలా వరకు ఈ ఖర్జూరం వాడుకున్న ఇబ్బంది ఉండదు అమ్మా. ఏదో కొన్ని కండిషన్స్ కానీ గసగసాలు అన్నది వాడకూడదమ్మా. అందుకే కొన్నాళ్ళు వాడేసేసి కంఫర్టబిలిటీ వచ్చిన తర్వాత ఆపేసేసి మళ్ళీ సంవత్సరం తర్వాత 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇది సమస్య వచ్చినప్పుడు మళ్ళీ కావాలంటే ఎప్పుడైనా వాడుకోవచ్చు. అంతేగాని రెగ్యులర్గా అయితే మాత్రం కంటిన్యూగా మంత్స్ టుగెదర్ ఇయర్స్ టుగెదర్ వాడకూడదమ్మా. అది ఒక్కడే కొంచెం జాగ్రత్త పడుకుంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు ఆ యొక్క వ్యాధులకు సంబంధించి డాక్టర్లు ఇచ్చినటువంటి మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించేటువంటి గుణాలు ఇందులో ఉన్నాయమ్మా ఇప్పుడు మన ఫార్ములాలో. రెండోది ఏమంటే వాటి యొక్క డోస్ కూడా తగ్గించవచ్చమ్మా. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కొంచెం కంఫర్టబిలిటీ అంటే జనరల్గా డోస్ తగ్గిస్తారు. మనకు బాగుందని మనం చెప్పామనుకోండి, సార్ ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి మెడిసిన్ కొంచెం బాగా రిజల్ట్ వచ్చింది సార్, నాకు కంఫర్టబుల్గా ఉంది సార్ అని చెప్తే జనరల్గా డోస్ తగ్గిస్తారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గిపోతాయి. సో మల్టీ బెనిఫిట్స్ ఉంటాయమ్మా దీనివల్ల, అన్ని సైడ్ బెనిఫిట్సే. కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని ఈ విధంగా వాడుకోవడం వల్ల ఈ తలనొప్పి నుంచి చెక్ పెట్టవచ్చు అమ్మా. హెడేక్ ఇట్ సెల్ఫ్ ఇస్ హెడేక్ అన్నదాన్ని పక్కకు పెట్టేసేయచ్చు. రుచికి రుచి కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అమ్మా, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ వాడుకోవచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వాడుకోవచ్చు అమ్మా. అన్ని మనకు తెలిసిన ద్రవ్యాలే, అన్నీ దొరుకుతాయి అమ్మా. చేసుకోవడం కూడా చాలా సులువు, వాడుకోవడం సులువు, ఫలితం కూడా ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి ఇట్లా వాడుకుంటే సరిపోతుంది. హెడేక్ ప్రాబ్లం అయితే ఏం కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చిన్న చిన్న చిట్కాలు ఇవి, చాలా ఈజీగా ఇంట్లో చేసుకునే ప్రాసెస్ ఇది. ఇలాంటి వస్తువులతోటి మనకి ఎంత దీర్ఘకాలంగా వేధిస్తున్న ఈ హెడేక్స్ని మనం దూరం చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.